Hey guys, welcome back to my channel. Hope you all guys are doing well. So yes, meet you after long time. So this video was made by my mom and dad anamata. So yeah, నేను లేకుండా మమ్మీ డాడీ ఫస్ట్ టైం వ్లాగ్ చేశారు. సో ప్లీజ్ డూ. గైస్ ఎలా ఉన్నారు? ఈరోజు సండే కావడంగా నేను మా వారు వాటర్ దాకా వచ్చాము. మన చీరాల దగ్గర ఉన్నటువంటి వాటర్కి మేమిద్దరం ఈరోజు సరదాగా వెళ్ళబోతున్నాము. ఏమండి, మన బాపట్ల సూర్యలంక బీచ్ దగ్గర ఉన్నట్టు ఇక్కడ కూడా ఏదో పార్క్ ఉన్నట్టుంది. అదే చాలా బాగుంది. ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ కూడా ఏదో పార్క్ కట్టినట్టున్నారు. దీపు గాడి ఉంటే చాలా బాగుండేది. అమ్మాయి కాలేజీకి వెళ్ళింది కాబట్టి మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం అట్లయితే. ఇది కూడా సేమ్ మన బాపట్ల సూర్యలంకలో కట్టినట్టే ఉంది. ఆ మోడల్ అదంతా కూడా అలాగే చూపించారు కదా. ఓకే, ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ చెట్లు అయితే బాగా పెట్టారు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పిల్లల్ని తీసుకొని వద్దాం మనం. వావ్, ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. వాళ్ళకి గోడకి కూడా మంచిగా కలర్ చూడట్లేసారు, డిఫరెంట్గా ఉంది. అవును, చాలా బాగుంది. పీస్ఫుల్ గా ఉందండి ఇక్కడ. లోపలికి వెళ్ళొద్దాం ఒకసారి, చూద్దాం. అంటే ఉన్నారు. రిలీఫ్ గా ఉంటది, రిలాక్స్ గా ఉంటది అని చెప్పి ఈరోజు బయటికి తీసుకొచ్చారు. లెట్స్ గో, వెళ్దాం మనం పార్క్ లోపలికి. ఇది ఏమండి, పిల్లలు ఆడుకోవడానికి భలే చక్కగా అరేంజ్మెంట్స్ చేశారు. సూపర్ గా ఉంది. వావ్, అక్కడ ఉయ్యాల కూడా ఉందండి. ఓకే, ఒక కుటీరం భలే ఉందండి. చూద్దామా? మా వారైతే కుటీరం దగ్గరికి వెళ్తున్నారు. యాక్చువల్గా ఇవి చిన్న పిల్లలకి చాలా బాగుంటది. చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూడు. అవును, అన్ని పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికే ఇవన్నీ పెట్టారు. ఎక్కడ చెక్కతో తయారు చేశారు అంతా. అవును, అంతా చెక్కతో తయారు చేశారు. బాగుంది కదా, సూపర్ గా ఉంది. అంతా వుడ్. ఇక వావ్, కుటీరం అయితే సూపర్ గా ఉంది. ఒకసారి చూడండి, మీరు కూడా వ్యూ చూపిస్తాను. చాలా బాగుంది. నైస్, చాలా బాగుందండి. లోపలికి వెళ్దాం మనం కూడా. చూడు ఎలా ఉంది. From outer space, we sprung out from the earth. సూపర్ గా ఉందండి. అవును, బాగుంది కదా, చాలా బాగా చేశారు. ఏదైనా లంచ్ తెచ్చుకున్నా గానీ మనం సరదాగా ఇక్కడ హ్యాపీగా కూర్చొని తినేసేసి సాయంత్రం వరకు పిల్లలు ఆడుకుంటా ఉంటారు, ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది, పీస్ఫుల్ గా ఉంది కూడా. చాలా పీస్ఫుల్ గా ఉంది. అంటే ఆ పొల్యూషన్ లైఫ్ లో ఉండి ఉండి ఒక్కసారికి ఇలా వస్తే చాలా బాగుంటది అనమాట. ఈ డైనింగ్ టేబుల్ సెట్టింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో ఎస్ గైస్, మమ్మీ డాడీ చూసారా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. నేను లేకుండా ఫస్ట్ టైం వాళ్ళిద్దరూ వ్లాగ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఉన్నవన్నీ కూడా మనకి వుడెన్ ఐటమ్స్ అంట. అన్నీ కూడా ఓన్లీ వుడ్తోనే తయారు చేశారు. ప్లీజ్ వీడియో ఎండ్ వరకు చూడండి, ఇట్ విల్ బి రియలీ అమేజింగ్. చూడండి ఒకసారి, చెక్కతో ఎంత చక్కగా చేశారో. మొత్తం అంతా చెక్కతోనే. తాడి చెట్లు లాగా, తాడి చెట్లే ఇవి. చూడండి, తాడి చెట్లు కట్ చేసి కుటీరానికి ఇట్లా పెట్టేశారనమాట. లోపలేమో అల్లి చక్కగా డిజైన్ చేశారు. నేనైతే చక్కగా టేబుల్ దగ్గర సెటిల్ అయిపోయారు.
బాగుందని. ఓకేరా, చూద్దాం రా, బయటకు వెళ్దారా. Sorry fish, I have nothing to give you. बात तो सही है. పెద్ద పార్క్, చాలా పెద్ద విలంబరంగాను ఓపెన్ గా పెట్టారా. అవును. చూద్దాంరా పాపరా. ఎక్సర్సైజ్ ఐటమ్స్ లాగా ఉన్నాయండి. పిల్లలు ఆడుకునేవి ఎక్సర్సైజ్ రెండు ఉన్నాయి. ఎక్సర్సైజ్ చేసి ఏమండి, ఇంట్లోనూ ఎక్సర్సైజ్ చేస్తారు, ఇక్కడకు రాగానే అవి చూసి కూడా మళ్ళీ స్టార్ట్ చేసేసారా? ఎక్సర్సైజ్ చేసేవాడు కనపడితే చాలు చేస్తారు, చేయాలనిపిస్తుంది కదా. బాగుంది, సరదాగా ఉంది. నువ్వు కూడా చేస్తావా? అమ్మో నాకొద్దు, మీరే చేయండి. సో డాడీకి పార్క్లో కూడా ఎక్సర్సైజ్ చేసేవి కనిపించాయి అన్నమాట, సో అందుకే చేస్తున్నారు. మా వారు ఎక్సర్సైజ్ మిషన్ చూసారంటే ఇంకా చేసేస్తున్నారు వెళ్ళిపోయి. కాసేపు సరదా కూర్చోడానికి ఇట్లా షెల్టర్ ఏర్పాటు చేశారనమాట. చూద్దాం వెళ్ళి మనం కూడా. ఎక్కడికక్కడ చక్కగా అట్రాక్షన్గా ఉండేటటువంటి డస్ట్బిన్లు మాత్రం ఏర్పాటు చేశారు. బయట వేయకుండా చక్కగా వాటిని ఉపయోగించుకోవాలి. అండి షెల్టర్ సూపర్గా ఉందండి. అవును, చాలా క్లీన్ గా ఉంచారు. అయితే మాత్రం ఐరన్ ఇది చైర్ చక్కతో దీని కసి కూర్చోవచ్చు. రెస్ట్ తీసుకోవచ్చు. అమ్మవారు చక్కగా స్టైల్ పోజ్ ఇస్తా రెస్ట్ తీసుకోవచ్చు అంటున్నారు. దీంట్లో బేస్ వాయిస్ కూడా వస్తుంది. చాలా బాగుంది. ఇప్పుడిప్పుడే డెవలప్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ చెట్లన్నీ కూడా చిన్న చిన్నగా రీసౌండ్ వస్తుంది. అవును, ఫ్రెష్ ఎయిర్ చాలా బాగుంది. పీస్ఫుల్గా ఉంది అసలు ఏరియా మాత్రం. పిల్లల్ని తీసుకొని వస్తే పిల్లలతో ఎంజాయ్ చేయొచ్చు. అక్కడ పార్క్ ఉన్నట్టుంది, వెళ్ళొద్దామా? అక్కడ ఉంది చిన్న పిల్లలకి అనుకుంటా అన్ని. అవును, మరి పిల్లలు లేకుండా మన ఇద్దరం వెళ్ళి ఏం చేద్దాం? ఈ రోజు మన ఇద్దరం మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాం. సరే చూద్దాం. ఓకే. పదండి. బాగున్నాయి కదా? బాగుంది. ఉయ్యాల కూడా ఉంది. విష్ణుమ్మకి దీపమ్మకి ఉయ్యాలంటే ఇష్టం అండి. వాళ్ళు పెద్ద పిల్లలు అవుతున్నారు కదా. పెద్దవాళ్ళైనా ఉయ్యాలంటే ఎవరైనా ఇష్టపడతారు. ఇప్పుడే పెద్ద పిల్లలు అవుతున్నారు, వాళ్ళు ఇష్టపడతారు లేదు. చిన్నప్పుడు అయితే బాగా ఇష్టపడేవాళ్ళు ఇలాంటివి. అవును, ఇప్పుడే పెద్దవాళ్ళైనా ఇష్టపడతారు సరదాగా స్పెండ్ చేయడానికి. జస్ట్ మనం నేను బట్ట అనేది ఉండదు. రండి. నన్ను ఎవరు ఊపట్లేదు కదా, నేనే ఊపుకుంటున్నా. ఓకే, పిల్లలు కాదండి, మీరు ఎంజాయ్ చేస్తున్నారండి ఈరోజు సండే. ఏదోట్లే కానీ చూసారా గైస్, మమ్మీ డాడీ ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. వీఆర్ మిస్సింగ్ ఎ లాట్ అన్నమాట. చాలా బాగుంది ఇది, చాలా బాగుంది ఉయ్యాల. నెక్స్ట్ వేరే దానికి వెళ్దారా? ఓకే, ఇది పిల్లలు ఏది ఇక్కడ ఇంకో డస్ట్బిన్ కూడా పెట్టిన వారైతే ఉయ్యాల దగ్గరికి వెళ్తున్నారు. పెద్దోళ్ళు లోగొచ్చు అంటావా? పడిపోం కదా. నన్ను ఊపమంటారా? ఊపమంటారా? నువ్వేం ఊపొద్దులే, ఓరో చూడు. ఓకేనా? ఓకే. ఎప్పుడో చిన్నప్పుడు ఊగామండి మనం. ఇప్పుడు నేను ఊగుతున్నానుగా. అదే మళ్ళీ ఫస్ట్ టైం అన్నమాట. ఇప్పుడు నేను ఊగుతున్నానుగా.
పార్క్లో మా వారు ఎంజాయ్ చేస్తున్నారు. పిల్లలు ఆడుకోవడానికి చక్కగా ఉన్నాయి. మేము ఈ పార్క్లో ఉంటే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనుకుంటా. నాకైతే ఈ పార్క్ వీడియోలో చూస్తుంటేనే చాలా బాగా నచ్చింది. సో నేనైతే ఇంటికి వెళ్ళినప్పుడు డెఫినెట్గా ఈ పార్క్ని విజిట్ చేస్తాను. ఇఫ్ పాసిబుల్ మీరు కూడా వెళ్ళడానికి ట్రై చేయండి. ఎక్సర్సైజ్ చేయడానికి స్టమక్కి ఇట్లా పట్టుకోవాలి. ఆయిల్ అరే యార్, డాడీ ఎక్కడికి వెళ్ళినా ఇవి మాత్రం డాడీని వదలట్లేదు, డాడీ కూడా వీటిని వదలట్లేదు. డాడీకి వర్కౌట్ చేయడం అంటే చాలా ఇష్టం అన్నమాట. ఉదయాన్నే లోకల్ వాళ్ళు అయితే రన్నింగ్ అట్లా వచ్చి సరదాగా ఎక్సర్సైజ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు, ఐటమ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పటి వరకు పార్క్లో ఎంజాయ్ చేసాం. నెక్స్ట్ ఎక్కడికి? సముద్రానికి. వాడరేవా దగ్గరే కదా. ఓకే కదండి, అట్లయితే వెళ్దాం. ఇక్కడే 1 km ఎంత ఉంటుంది. ఓకే. You wanna know what's beginning of love? You look so but you can't see it in love. Just find it. మనకి ప్రతి బీచ్ దగ్గర ఆంజనేయ స్వామి అనేది మాత్రం కంపల్సరీ ఉంటారు. ఎందుకంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మంచిగా ఉండటానికి ఈ స్వామిని ప్రతి చోట పెడతారు. ఏమండి, వచ్చేసాం మనం బీచ్ దగ్గరికి. చూడ్డానికి పడవలు చాలా ఉన్నాయండి ఈ బీచ్లో. చాలా బాగుంటుంది. అక్కడ ఇంత ఫిషింగ్ కదా ఇక్కడ అంతా. ఓకే చేపలు ఎక్కువ పడతాయి. ఓకే వెళ్దాం. మా వారైతే పడవలు చాలా ఉన్నాయి ఇక్కడ, చేపలు అవి ఫిషింగ్ అనేది బాగా జరుగుతుందంట. మన సూర్యలంక బీచ్ లా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ బీచ్ అనేది కదండి. చాలా డిఫరెంట్. సూర్యలంక బీచ్ వేరుగా ఉంటుంది, ఇది వేరుగా ఉంది కదా. ఇక్కడ ఎక్కువ చేపలు ఎక్కువ పడతాయి ఇక్కడ. ఓకే ఓకే లెట్స్ గో. ఏమండి, కార్తీక మాసం కూడా ఉంది కాబట్టి చాలా మంది సముద్రం దగ్గర దీపాలు వెలిగించుకుంటున్నారు ఆడవాళ్ళందరూ. మనం ఒకసారి బీచ్ వ్యూ చూపిద్దామా? ముందుకు పదండి. బాబాయ్ చేపలు చూడండి. ఏంటండి ఇట్లా కుప్పలు కుప్పలు పోసేసారు, పిచ్చి చేపల్లాగా ఉన్నాయి. ఇవా? ఇవి కోళ్ళకి వాటికి మేతగా తీసుకెళ్తారంట. ఇవేదో చేపల్లాగా ఉన్నాయి, సంథింగ్ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి చేపలు మాత్రం ఇక్కడ. ఇప్పుడే చేపలు వచ్చినాయి అంట, ఇప్పుడే వచ్చినట్టున్నాయి వేటకెళ్ళి. వావ్, లైవ్గా చూడడం ఫస్ట్ టైము ఇన్ని చేపల్ని. ఏమండి చూడండి గాయ్స్ ఎన్ని చేపలు వచ్చినాయో. ఇప్పుడే బోటు సముద్రంలో నుంచి వచ్చింది చేపలన్నీ. ఏమండి, ఇది జస్ట్ ఇప్పుడే వచ్చినట్టుంది బోటు. అదే చాలా చేపలు వచ్చినాయి, తీసుకెళ్తున్నారు. చూడండి పిల్లలు ఎంత ఇంట్రెస్ట్గా తీస్తున్నారో బోట్లో నుంచి ఫిష్ని. ఫస్ట్ టైం నేను లైవ్గా ఇన్ని చేపల్ని బోట్లో నుంచి తీసుకురావడం చూడడం. చూడండి ఎన్ని చేపలు. ఇప్పుడే జస్ట్ అన్నీ కూడాను వచ్చినాయి ఈ బోట్లో నుంచి, అన్నీ తీసుకెళ్తున్నారు. చూడండి ఆ బాబా ఎలా వస్తున్నాడో చక్కగా. చూడండి
వారైతే చేపను పట్టుకున్నారు. ఇది కార్తీక మాసం అయిపోయింది. చేపలే. బాబు నైట్ వెళ్ళారు, నైట్ వెళ్ళారా యాక్చువల్లీ పొద్దున వెళ్ళారు కదా యాక్చువల్లీ మొత్తం చేపలు వేసుకొచ్చారు. అన్ని చేపలు వచ్చినాయి. కాకపోతే మనకి కార్తీక మాసం అయింది, మనం తినం కాబట్టి చూడటం వరకే ఈసారికి అండి. చూద్దాం అది కూడా పదండి. పాపం మా వారికి కార్తీక మాసం అయిపోవడం వల్ల ఫిష్ తినటానికి లేదు, చూసుకొని ఎంజాయ్ చేయడమే ఈసారికి. చేపలన్నీ వెళ్ళిపోయినట్టున్నాయి, తీసేసుకున్నారు. అక్కడనే బోట్స్ అక్కడికి వచ్చినాయి. ఒకసారి వ్యూ చూద్దాం, చూడండి అండి ఎంత బాగుందో. ఓకేనా? అది చూసుకొని అటు వెళ్ళిపోదామా? సరే ఒకసారి బీచ్ చూపిద్దాం. ఏంటండి అవి? చేపలు ఎండు చేపల. రాసులు పోసారు. ఎండు చేపలు మొత్తం కూడాను చూడండి ఎలా రాసులుగా పోసారు. ఓ బాబురే, ఇవన్నీ మార్కెట్లకి ఎండినాక మార్కెట్లకు పంపించేస్తారు. అక్కడ చూడు ఆమె దగ్గర ఎక్కడ అంటే గ్రేడింగ్ చేస్తున్నారు. వెళ్దామా? గ్రేడింగ్ సరే చేస్తున్నారు. చూసొద్దామా? ఇక్కడ అన్ని ఎండు చేపలే మొత్తం, అన్నీ కూడా ఎండు చేపలు గుట్టలు గుట్టలుగా పోసారు. ఓ చేపలు మొత్తం కూడాను చూడంతా గ్రేడింగ్ చేస్తారు. ఎండు చేపలు అవి అమ్ముతున్నట్టున్నారు. చేపలు అమ్మేవి ఒకసారి చూద్దాం. షాపులు. కార్తీక మాసం అయిపోయినాక రావాలండి ఇక్కడికి మనం రావాలంటే. ఎండు చేపలు అయితే చూడండి ఎలా ఉన్నాయో ఇక్కడ. కదా అన్ని ఎండు చేపల కొట్లే. ఏమండి కార్తీక మాసం అయిపోయినాక మనం వద్దామండి. మీరు కార్తీక మాసంలో తీసుకొచ్చారు నన్ను, నేనేం అడగలేకపోతున్నాను. ఓకే అయిపోయినాక వద్దాం. మా వారు చూడండి నన్ను కార్తీక మాసం టైంలో ఇలా తీసుకొచ్చాడు. అయినా ఏం పర్వాలేదు, స్వామి కంటే ఏది ఎక్కువ కాదు. ఏమండి నేను ఊపకుండా ఎలా ఊగుతున్నావు నువ్వు? అలా ఎలా? So yes guys, that's it for today. Hope you guys would like this video. Please like, share and subscribe to our channel. So yes, mummy daddy enjoyment ఎలా ఉందో కంపల్సరీ కామెంట్లో చెప్పండి. అండ్ ఎస్ ఈ రోజుకి వీడియో ఇంతే అనమాట. సో నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి థాట్స్తో ఇంకా మంచి ప్లేసెస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఆల్. సరదాగా ఉంది. మరి నన్ను ఊపరా? రా నిన్ను కొడుకుతాను రా.